ఒక చిన్న అడవిలో కృష్ణ అనే నల్ల కాకి ఉండేది. కృష్ణకు చాలా స్నేహితులు ఉన్నారు. ఒకరోజు కృష్ణ ఒక గొప్ప కల కనింది. ఎనలోపే అడవిలో అద్భుతమైన రంగులు దాచబడి ఉన్నాయని వినింది. కృష్ణ తన స్నేహితులను పిలిచింది. చిన్ని ముంగిస, బుజ్జి కుందేలు మరియు పిట్ట గిలక్కాయ వచ్చారు. కృష్ణ చెప్పింది, మనం కలిసి ఎనలోపే అడవికి వెళ్దాం. అక్కడ అందమైన రంగులు దొరుకుతాయి. అందరూ సంతోషంగా అంగీకరించారు. వారు ఎనలోపే అడవికి వెళ్దామని బయలుదేరారు. మార్గం చాలా కష్టంగా ఉంది. దట్టమైన చెట్లు, చీకటి మార్గాలు. చిన్ని ముంగిస భయపడింది. బుజ్జి కుందేలు కూడా ఆగిపోయింది. అందరూ తిరిగి వెళ్దామని అనుకున్నారు. కానీ కృష్ణ ధైర్యంగా చెప్పింది, మనం కలిసి ఉంటే భయం ఏమీ లేదు. పిట్ట గిలక్కాయ మధురమైన పాటలు పాడింది. చిన్ని ముంగిస మార్గం చూపించింది. బుజ్జి కుందేలు అందరికీ ధైర్యం చెప్పింది. వారు కలిసి ముందుకు సాగారు. చివరకు వారు ఎనలోపే అడవికి చేరుకున్నారు. అక్కడ ఎంత అందంగా ఉంది. ఎర్రని, పసుపు, నీలం, ఊదా రంగుల పువ్వులు, రంగురంగుల సీతాకోక చిలుకలు, ఆకాశంలో అందమైన ఇంద్రధనస్సు. అందరూ మీకు ఈ కథ నచ్చిందా? అయితే లైక్ చేయండి. మా ఛానల్ని